కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుందన్నారు ఎమ్మెల్యే పర్నికారెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని రేషన్ కార్డులను ప్రజాప్రభుత్వంలో ఇచ్చి చూపించామన్నారు. గాంధీభవన్లో జరిగిన ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు సమస్యలపై జనం వినతులు ఇచ్చినట్టు చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో ఇండ్లు రాని వారికి సెకండ్ ఫేజ్లో తప్పకుండా వచ్చేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటేనే ఇది అనే విధంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. సో దీంట్లో భాగంగా ఇప్పటివరకే మీరు చూసినట్లయితే జనాలు చాలా కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పథకాలన్నీ కూడా మాకు అందే విధంగా చూడండి అని అడుగుతున్నారు. అదే విధంగా కూడా అక్కడున్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఇప్పటికే చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా రన్నింగ్ ఇష్యూస్ ఏవైతే రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు, ఈ రెండే ముఖ్యంగా లాస్ట్ 10 years నుంచి కూడా వీళ్ళకి 10 years నుంచి రేషన్ కార్డులు రాకపోయినాయి, లేకపోతే ఇండ్లు కూడా రాకపోయినాయి. సో అవే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అందించే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ రేషన్ కార్డ్ ప్రాసెస్ అనేది కూడా నిరంతర ప్రాసెస్ అని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ విడతలో రాని వారికి కూడా మళ్ళీ వచ్చే విడతలు ఉంటాయి. ఆ వచ్చే విడతలో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నాము.